హాయ్ ఫ్రెండ్స్, ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరోసారి విజృంభించాడు. విరాట్ కోహ్లీకి మరియు పాకిస్తాన్కి మధ్య ఉన్న ఆ అన్బ్రేకబుల్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది ఈ మ్యాచ్లో కూడా మరొకసారి కంటిన్యూ అయింది. పాకిస్తాన్తో మ్యాచ్ అంటే చాలు తన ఫామ్లో ఉన్నా లేకున్నా ఆటోమేటిక్గా ఫామ్లోకి వచ్చేస్తాడు విరాట్ కోహ్లీ. గతంలో విరాట్ కోహ్లీ ఫామ్లో లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇదే పాకిస్తాన్పై మెల్బోర్న్ వేదికగా T20 వరల్డ్ కప్లో 82 పరుగులు కొట్టి తన పని అయిపోయింది అన్న వాళ్ళందరికీ గట్టి సమాధానం ఇచ్చాడు అప్పట్లో. ఆ రోజు విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ T20 చరిత్రలోనే ద బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఆ రోజు విరాట్ కోహ్లీ 82 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఆ రోజు డేట్ కనుక చూసుకుంటే 23 అక్టోబర్. అయితే దానికి దీనికి చిన్న సిమిలారిటీ ఏంటంటే 23వ తేదీనే పాకిస్తాన్తో 82 పరుగులు చేసి తన కంబ్యాక్ని అయితే ఇచ్చాడు అప్పట్లో. అయితే నిన్న 23వ తేదీ ఇదే పాకిస్తాన్పై 82వ సెంచరీ చేసి మరొకసారి తన ఫామ్పై ప్రశ్నలు వేస్తున్న వాళ్ళందరికీ మరొకసారి గట్టి సమాధానం ఇచ్చాడు. అంతేకాదు ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కొన్ని అద్భుతమైన రికార్డులు అయితే నెలకొల్పాడు. అవేంటో ఒకసారి కనుక చూసుకుంటే ముందుగా వన్డే ఫార్మాట్లో ఫాస్టెస్ట్గా 14,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్స్ లిస్టులో ద గాడ్ ఆఫ్ క్రికెట్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ సరసన అయితే నిలిచాడు. సచిన్ టెండూల్కర్ కనుక చూసుకుంటే గతంలో టెస్ట్ ఫార్మాట్లో 51 సెంచరీలు చేసి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా వన్డే ఫార్మాట్లో 51 సెంచరీలతో టాప్ ప్లేస్లో అయితే కొనసాగుతున్నాడు. ఇక వన్డే ఫార్మాట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన టీమిండియా ప్లేయర్గా విరాట్ కోహ్లీ అయితే మరొక రికార్డు సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో 100 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్స్లో రికీ పాంటిని వెనక్కి నెట్టి 3వ స్థానానికి అయితే చేరుకున్నాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ మరియు కుమార్ సంగార్కర్ అయితే టాప్ 2 ప్లేస్లో కొనసాగుతున్నారు. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే విరాట్కి ఇది ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి సెంచరీ. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక 50+ స్కోర్స్ సాధించిన బ్యాట్స్మెన్గా శిఖర్ ధావన్ మరియు గంగూలీ సరసన అయితే నిలిచాడు. శిఖర్ ధావన్ మరియు సౌరవ్ గంగూలీ కనుక చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో 6 సార్లు 50+ స్కోర్స్ అయితే చేశాడు. విరాట్ కోహ్లీ కూడా వాళ్ళనైతే ఈక్వల్ చేశాడు. ఇక ఈరోజు మ్యాచ్ కనుక చూసుకుంటే టీమిండియా 6 వికెట్ల తేడాతో అయితే విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్తాన్ టీం కేవలం 241 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్ బ్యాటింగ్లో సౌద్ షకీల్ మరియు మహమ్మద్ రిజ్వాన్ మినహాయించి మిగిలిన బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ అయితే చేయలేదు. మహమ్మద్ రిజ్వాన్ కూడా ఒక టెస్ట్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్తో చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ అయితే చాలా దారుణంగా పర్ఫామ్ చేసింది. దాంతో పాకిస్తాన్ టీం 241 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక ఆ తర్వాత చేజింగ్కి దిగిన టీమిండియా ఎక్కడ కూడా తడబడకుండా చాలా కంఫర్టబుల్గా అయితే చేజ్ని ఫినిష్ చేసింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ మరియు శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీతో టీమిండియా 6 వికెట్ల తేడాతో అయితే పాకిస్తాన్పై విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా అయితే సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఇక పాకిస్తాన్ టీం కనుక చూసుకుంటే వరుసగా 2 పరాజయాలతో వాళ్ళు టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోయారు.